చెప్పేదొకటి చేసేదొకటి. అవు గట్లనే ఉందట ఈ కాంగ్రెస్ వల్ల పనితీరు. ఈ గాలి ఎప్పుడు ఎటు మారుతుందో ఎవరికి చుట్టుకుంటుందో అర్థమే అయితలేదు. కొంపదీసి వీళ్ళు ముఖం చూసి బొట్టు పెడతారా ఏమి? అవు గట్నే డౌట్ కొడుతుందట కొంతమందికి. అప్పుడు ఆయన విషయంలో తప్పైంది, ఇప్పుడు ఈయన విషయంలో ఒప్పెట్లయితుంది. అరే ముచ్చటేంది శ్రీవల్లి, సక్కగా చెప్పు అని అంటారా ఏంది? నేనేంది చెప్పేది, మీరే చూడు రూపారి. ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్పేదోటి చేసేదోటి ఉన్నట్టుంది కదా. పుష్ప 2 సినిమాకు బెనిఫిట్ షోలు ఇచ్చి ఇక సంధ్య థియేటర్ దగ్గర అల్లు అర్జున్ వస్తే తొక్కిసలాటల రేవతి అనే మహిళ చనిపోయింది కదా. ఇక అప్పటి నుంచి అసెంబ్లీలా ముఖ్యమంత్రి సారు అట్లనే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు వీళ్ళిద్దరు కూడి ఇక ఇప్పటి నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో బెనిఫిట్ షోలు ఉండయి, అట్లనే టికెట్ల రేట్లు కూడా పెంచాం అని చెప్పే కదా. किसी का हत्या होने के बाद, किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. फ्यूचर में आएगा नो बेनिफिट शोज इन द नाइट बिफोर रिलीजिंग द डेट. कोई बेनिफिट शोज नहीं देंगे, कोई नया रेट्स नहीं देंगे. కానీ ఇదంతా ఉత్తదేనుల్లో వాళ్ళు చెప్పింది ఒకటైతే ఇప్పుడేం చేస్తున్నారు ఎరికేనా? గేమ్ చేంజర్ రామ్ చరణ్ సార్ సినిమా ఉంది కదా, అగో గవిటికి పర్మిషన్ ఇచ్చిరట బెనిఫిట్ షోలకు టికెట్ల రేట్ల పెంపుకు. అగో గట్టెట్లా? అప్పుడు ఒక మహిళా ప్రాణం పోతే స్పందించరా ఈ సినిమా వాళ్ళు? ఎవరి కోసం తీస్తురు సినిమాలు అని చెప్పేసి గట్టిగా గరమై అల్లు అర్జున్ ని కేసులు ఇరికిచ్చి కోర్టు దాకా తీసుకుపోయి అరెస్ట్ చేసి జైల్లో పెట్టినోళ్ళు అగో మళ్ళెట్లా బెనిఫిట్ షోలు ఇచ్చిర్రు అని చెప్పేసి కేపాల్ సార్ గట్టిగానే అరుచుకుంటుండుల్లా. ఏది ఒకసారి ఆ వీడియో చూద్దాం. తెలంగాణ హై డ్రామా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రామా మరొకసారి బయటకు వచ్చింది. మొన్నే కదా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ దగ్గర రేవతి చనిపోవడం చాలా దుర్ఘటన, ఆయనే మర్డర్ చేయించాడని అలాంటి కేసులు ఒక హోమ్ మినిస్టర్ గా ముఖ్యమంత్రిగా పెట్టించి ఫోన్ కాల్లు చేయించి ఆయనే అరెస్ట్ చేయించాడని మనం న్యూస్ లో చూసాం. రాత్రంతా జైల్లో ఉంచాడు అని. మరి వెంటనే ఏమన్నాడు? ఒక ప్రాణం విలువెంత? అబ్బా తమ్ముడు, మరి నువ్వే కదా అన్నావు మేము బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వం, టికెట్ల రేట్లు పెంచమన్నావు. మరి ఇప్పుడు చిరంజీవి కొడుకేదో సినిమా వచ్చిందట కదా, గేమ్ చేంజ్ ఏదో, మరి దానికి నువ్వు టికెట్ల రేట్లు ఎలా పెంచావు? బెనిఫిట్ షోలు ఎలాగిచ్చావు? రోజుకి 4 నుంచి 6. నీకు తెలంగాణ ప్రజల వైపు చిత్తశుద్ధి ఉంటే రాత్రి 3-4 గంటలకి షోలు పెట్టుకోమని పర్మిషన్లు ఇచ్చేవే, దమ్ముంటే క్యాన్సిల్ చేయి. ఏ నీకు 100 కోట్లు 1000 కోట్లు డీల్ ఇచ్చారా? ఇప్పుడు ప్రజలు తెలంగాణ ప్రజలు నీకు కనిపించట్లేదా? దిల్ రాజు అనే పేరు ఆయన నాకు తెలీదు, ఆయన మీ బంధువు అట, మిత్రువు అట, వెంకట రమణారెడ్డి అట. అంటే ఒక రెడ్డి వచ్చి ఈ రెడ్డితో మాట్లాడితే మీరు డీల్స్ చేసుకుంటారా? తెలంగాణ ప్రజలారా, తెలుగు ప్రజలారా, చిత్తశుద్ధి ఉన్నవారంతా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటుండగానే తెలంగాణ సర్పంచులను చిత్తుగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన వాళ్ళు ఓడిద్దాం. మన బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం సత్తా ఈ రెడ్లకి చూపిద్దాం. అగో ఇన్నర్ కదా అబ్బా తమ్ముడు, అప్పుడేమో ప్రాణం విలువెంత అన్నావు, ఇప్పుడు చిరంజీవి కొడుకనా 4-5 షోలకు ఎట్లా పర్మిషన్ ఇస్తావు? తెలంగాణ ప్రజల మీద నీకు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఆ పర్మిషన్ ని క్యాన్సల్ చేయి. ఎందుకు 100 కోట్ల 1000 కోట్లకు డీల్ ఇచ్చిర్రా నీకేమన్నా? లేకపోతే దిల్ రాజు మీ బంధువైనా? లేకపోతే రెడ్డిలంతా ఏకమైర్రా? చూడు రిపబ్లిక్, ఈసారి కాంగ్రెస్ సర్పంచ్లను ఓడిద్దాం, మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ముస్లిం వాళ్ళనే గెలిపించుకుందాం అని చెప్పేసి మాట్లాడుకొస్తుండు కేపాల్ సారు. అవ్వుల్లా వాజీవే. మరి అప్పుడు అట్లా ఇప్పుడు ఇట్లనా? మరి ఇప్పటికిప్పుడే ఏం మార్పు వచ్చింది కావచ్చు ముఖ్యమంత్రిలా? ఈ కాంగ్రెస్ నిజంగానే మాట మీద నిలబడదు పోర్రి అని బగ్గానే గుసగుస పెడుతున్నారు పబ్లిక్.